వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ టిల్లుగాడ మజాక. సో మనం వచ్చేసి ఇప్పుడే మన రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారిది ట్రీజర్ రావడం జరిగింది. చూసేసిన ఇది మాత్రం హైలైట్. అసలుకి మూవీ మాత్రం వేరే లెవెల్ ఉండబోతుంది. అసలు ట్రీజర్ చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి. అలాగే ట్రీజర్ మాత్రం హైలైట్ ఉంది. మీరు ఎవడన్నా చూడకపోతే చూడండి. నేను ట్రైలర్ చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే మొత్తం డబల్ యాక్షన్ అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే డబల్ యాక్షన్గా కనిపిస్తుంది. డబల్ యాక్షన్ ఉండొచ్చు, లేదంటే అండ్ ఫస్ట్ కాలేజ్ నుంచి ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ద్వారా వాళ్ళ బాబాయ్ ఎవరో ఉండి రాజకీయాల నుండి వాళ్ళకి ఏమన్నా ఆపద జరిగితే ఇలా మనోడు వెళ్ళిండి వచ్చి రామ్ చరణ్ గారు వెళ్ళిండి వచ్చాము అటు సైడ్. అట్లా నాకు తెలిసి మొత్తం ఈ మూవీ మొత్తం పొలిటికలే, గేమ్ చేంజర్. లాస్ట్కి అన్ప్రెడిక్టబుల్ ఉంది కదా, ఆ డైలాగ్ తోటి మొత్తం వేరే లెవెల్ మార్చిపడేసిండు. సో నాకు ఓవరాల్గా అయితే ట్రీజర్ మాత్రం ఏకదమ్ నచ్చేసింది అబ్బా, మీరు ఏమని అనుకోరు. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ పక్కన ఇస్తున్నా, మన వీడియోస్ అన్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, డూ సపోర్టింగ్ ఫర్ మీ. అంటే చాలామందికి చేస్తున్నారు కదా, నాకు కూడా సపోర్ట్ చేయండి. ఇంకోటి ఏంటంటే ట్రీజర్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఇస్ ద అంటే ఒక ఫ్రేమ్స్ కానీ అదే మన స్క్రీన్ ప్లే కానీ చాలా యూనిక్గా ఉన్నాయి. యూనిక్ అంటే యూనిక్ ఉన్నాయి. అండ్ డైరెక్షన్ కోర్స్ శంకర్ గారి డైరెక్షన్ గురించి మనం జడ్జ్ చేసే వాళ్ళం కాదు. సో సూపర్ అని చాలా అంటే చాలా బాగుంది. నేను చూసేసిన, మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. నేను చూసేసిన, ఇందాక చూసేసి మనం రివ్యూ ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా రామ్ చరణ్ గారి ట్రీజర్ మాత్రం బుర్రపాడ అంతే. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఓకే, మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, మళ్ళా ఇంతటితో ముగించేద్దామా? సో లైక్ మాత్రం కంపల్సరీ కొట్టుకోండి.